హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీనాథ్. వెల్కమ్ టు మై హాస్టల్ లైఫ్ సిరీస్ డే 30. ఇవాళ ఫస్ట్ 7 స్కూల్ వారం అనమాట. ఇంక మార్నింగే లేచేసి రెడీ అయిపోతున్నాను. నాకు కొంచెం సైడ్ అనమాట, అందుకని స్పెట్స్ ఉంటాయి. ఐలైనర్ వేసినా కనిపించదు, కానీ నేను వేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్. ఇంకా పండగ కాబట్టి గుడికి వెళ్ళిపోదామని రెడీ అయిపోతా ఉన్నా. నేనుండేది ఉమెన్స్ క్యాంపస్ కాబట్టి ఇంకా ఫెస్టివల్స్ టైంలో కలర్ఫుల్గా ఉండిద్ది అనమాట. అమ్మాయిలందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు. ఇంక నేను అనుష బయలుదేరిపోయాం రెడీ అయ్యి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకా గుడికి వెళ్ళిపోయి దేవుడిని దర్శనం చేసుకున్నాను అనమాట. ఇవాళ పండగ కాబట్టి చాలా మంది ఫుల్గా రష్ ఉంది గుడిలో. అసలు నార్మల్గా ఉండదు. పండగ వచ్చినప్పుడు గుర్తుకొస్తారు. ఈ అబ్బాయి ఎవరో తెలియదు. నార్మల్గా క్లాస్లోకి వచ్చేసి డమ్ము డెఫ్ అనమాట. ఇంకా సార్కి ఒక స్లిప్ ఇస్తారనమాట, మేము ఇలా ఉంటామని చెప్పేసి. సార్ మాకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము మనీ ఇవ్వాలని చెప్తారు. ఇదంతా రియలో ఫేక్ నాకు అసలు అర్థం కాదు. అబ్బాయి ఆ రోజు బిహేవ్ చేసిన దాన్ని బట్టి అసలు నాకు అసలు మైండ్ ఆశ్చర్యపోయింది, ఇలా ఉంటారా అని చెప్పేసి. రియలో ఫేకో తెలియదు, కానీ అందరు మనీ ఇచ్చేసారు, నేను ఇచ్చేసాను. ఇంక రీసెంట్గా శాంతి బర్త్డే జరిగింది. ఇంక శాంతి కోసం అని గిఫ్ట్ తెచ్చా. అది ఓపెన్ చేస్తుంటే కీర్తి ఏమో చూస్తూ ఉన్నాను. సో ఇది డైలీ ఉండే సినరీనే నాకు కీర్తికి. ఇంకా గిఫ్ట్ తీసుకెళ్ళి శాంతికి ఇచ్చేసాను అనమాట. శాంతి ఓపెన్ చేసి చూసింది. ఈ శాంతితో పాటు ఇంకా వేరే అమ్మాయికి కూడా గిఫ్ట్ ఆర్డర్ చేశాను అనమాట. దీనిది టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. ఇంకా సెకండ్ గిఫ్ట్ వచ్చేసి నవ్య అనమాట. అమ్మాయి మీకు ఇంతకు ముందు తెలుసు, మటన్ కర్రీ ఒకసారి తెచ్చింది. స్టార్టింగ్లో వీడియో కూడా పెట్టాను. తనే అనమాట. తన బర్త్డే కూడా రీసెంట్గానే జరిగింది. తన కోసం కూడా గిఫ్ట్ తెచ్చేసి ఇచ్చేసాను అనమాట. ఇది ఇవాళ వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.